పాడి కౌశిక్ రెడ్డి గారు గ్రూప్ 1 మీద మాట్లాడుతా ఉన్నారు. తన గ్రూప్ 1 లో అవకతవకలు జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అన్నారు. అనే సిగ్గు అంశాలపై శరం ఉండాలి, సిగ్గు శరం ఉండాలి. జాబ్ క్యాలెండర్ అని మాట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నియామకాలు వాళ్ళ కొంపకు పెట్టుకొని నీళ్లన్నీ పక్క రాష్ట్రం తరలించి నియామకాలన్నీ వాళ్ళ ఇంటికే మొత్తం. హరీష్ రావు ఎమ్మెల్యే మంత్రి, కేటీఆర్ హరి ఎమ్మెల్యే మంత్రి, కవిత ఎంపీ ఎమ్మెల్సీ, ఇంకా సంతోష్ రావు రాజ్యసభ ఎంపీ, ఇట్లా కుటుంబ సమేతంగా నియామకాలను అనుభవించారు. మళ్ళీ వచ్చి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే హక్కు ఎవరికన్నా ఉన్నదా? లీకేజ్ల గురించి మాట్లాడేటప్పుడు, డ్రైనేజ్ నోరుతోని మాట్లాడేటప్పుడు కాస్త గుర్తుంచుకోండి అంటున్నా. కేసీఆర్, నువ్వు ఈ పార్టీలు ఉండి పోయినోనివి, తిన్నిటి వాసాలు లెక్కబెట్టి పోయినోనివి. ఆ పార్టీలకు పోయినాక నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చే వరకు, నీకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసే వరకు నీకైనా దేవుడు అయిపోయిండ్రు. నీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ఒక స్క్రీన్ మీద నిలబెట్టిన వాళ్ళు నీకు దయ్యం అయిపోయినరు. కాబట్టి నేనంటున్నా, ఏ ఏ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటి కౌశిక్ రెడ్డికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. కవిత గ్రూప్ 1 ఎగ్జామ్లలో ఇన్వాల్వ్ అవుతుంది, పేపర్ లీకేజీలు చేస్తుంది. వీళ్ళ వీళ్ళ అయ్యా, కవిత వాళ్ళ అయ్యా కేసీఆర్, కేటీఆర్ ప్రతి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారు. అయితే కోర్టులకు ఇష్యూ పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు అని ప్రతిపక్షం వేసిండ్రు. కానీ ఎన్నడన్నా ఎగ్జామ్స్ పెట్టిండ్రా? ఎన్నడన్నా పోస్ట్ పోన్ గానీ ఎగ్జామ్స్ అయినాయా? ఎన్నడన్నా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ డిఎస్సీలు కానీ వేసిండ్రా? మీ బతుకులకి ఒక్క ఎగ్జామ్ అన్న టైంకి కండక్ట్ చేసిండ్రా? ఒక్కోళ్ళకన్నా కరెక్ట్ గా న్యాయం చేసిండ్రా? చదువుకున్న విద్యార్థులకి 10 ఏళ్ళు అధికారంలో ఉంటే 30,000 ఉద్యోగాలు వేయలేదు. మేము 10 నెలల్లో 60,000 ఉద్యోగాలు వేసినాము. ఇంకా 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మేము ఇంకొక ఏడాది లోపల ఇంకో 50,000 ఉద్యోగాలను ఇస్తాం. మీకు దమ్మున్నదా మమ్మల్ని ప్రశ్నించడానికి? దేశంలో ఏ రాష్ట్రం కూడా సన్న బియ్యం ఇయ్యలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 60,000 ఉద్యోగాలు 10 నెలల్లో ఇయ్యలేదు. ఆ ఘనత సాధించిన దేశంలో చరిత్ర సృష్టించింది మా రాష్ట్రంలో మా ప్రభుత్వం. మమ్మల్ని చూసి ఓర్వలేక ప్రభుత్వాన్ని పడేస్తాం, ఎగ్జామ్స్ లీకేజ్, ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తాం. ఇంకా ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల వాగితే చూసుకుంటూ ఊరుకుంటారని ఎవ్వరు అనుకోవద్దు. మాకు కూడా మీకు మాటలు వస్తాయి, మాకు రావు అనుకోవద్దు. మీకన్నా ఎక్కువ రాజకీయం చేసిన వాళ్ళం. మీరు పుట్టక ముందు, మీ అయ్య మీ తాతలు పుట్టక ముందు పుట్టినటువంటి పార్టీ. మాకు చాలా మాటలు వస్తాయి, కానీ మాకు కూడా కొంచెం సంస్కారం ఉంది కాబట్టి ఇంకా వదిలేస్తున్నాం. కానీ ఇంతకన్నా హీనంగా మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడగలుగుతా. మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా నాయకుల్ని తిడితే వదిలిపెడతామని